తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో టీడీపీ వాళ్ళు మా మీద దాడి చేసి దుస్తులు విప్పి నడి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఇది జరిగి 15 రోజులైనా కూడా వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టలేదేంటి అని ముగ్గురు మహిళలు గుంటూరు పోలీస్ కార్యాలయం ఎదురుగ్గా గేటు మధ్యలో కూర్చొని ప్లకార్డులు పట్టుకొని సిఐ పైన చర్యలు తీసుకోవాలి అని, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని నిరసనకు దిగడం నిజంగానే సంచలనాత్మకం. విషయం ఏంటంట, గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారి అండతోట మా పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారని, దుస్తులు విప్పి నడి రోడ్లో నిలబెట్టారని మేడికొండూరు మండలం శ్రీపురం గ్రామానికి చెందిన బంకా కోటేశ్వరమ్మ, ఆమె కుమార్తె శ్రీవల్లి, వారి బంధువు రావూరి దివ్యావాణి వీళ్ళు ముగ్గురు ఆందోళన చేసుకుంటూ గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుటే ప్లకార్డులతో ధర్నాకు దిగారు. మా మీద దాడి చేసి దుస్తులు విప్పి నడి రోడ్డుపై నిలబెడితే 15 రోజులైనా కూడా నిందితులను అరెస్ట్ చేయలేదని, ఆ నిందితులకు మేడికొండూరు సిఐ వంత పాడుతూ ఉన్నారు అని, మద్దతుగా ఉన్నారు అని, సో ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలి అని, ఆ సిఐ పైన చర్యలు తీసుకోవాలి అని మేడికొండూరు సిఐ పైన వాళ్ళు నిరసన కూర్చున్నారు. పోలీస్ కార్యాలయం దగ్గరనే ప్లకార్డులు పట్టుకొని పోలీస్ కార్యాలయం దగ్గరే నిరసన కూర్చున్నారు. పోలీస్ కార్యాలయం దగ్గరే కూర్చున్నారు నిరసన. ముగ్గురు మహిళలు రోడ్డు పైన కూర్చున్నారు. బేసిక్గా కొందరి పోలీసుల వల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇంత మహిళలకు సంబంధించి మరింత సీరియస్ విషయాల్లో కూడా వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లకు గురైతే, రాజకీయపరమైనటువంటి అంశాలు అయితే సరే, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారంటే ఓకేనేమో. ఇటువంటి అంశాల్లో కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురవ్వాల్సిన అవసరం లేదు పోలీసులు. ఏ రాజకీయ పార్టీ అయినా కనుక కొన్ని విషయాల్లో పోలీసులు కొన్ని విషయాలు చాలా జెన్యూన్గా సిస్టమేటిక్గా ఉండి తీరాలి. రాజకీయాల తర్వాత సంగతి.